నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. మానవ జన్మ అంటేనే మంచి చెడుల సమూహం అండి, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏదైనా సాధించినప్పుడు నా అంత గొప్పవాడు లేడు అంటారు, ఏదైనా కష్టం వస్తే దేవుడే లేడు అంటారు. ఇప్పుడున్న మనుషుల ఆలోచన అది. ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే, అంటే పెద్ద పెద్ద సమస్యలు అంటే సరే అది ఆలోచించొచ్చేమో, కానీ చాలా మంది ముఖ్యంగా మహిళలు చూస్తే కనుక ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, లేదా పిల్లల చదువులు, ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే ఇంకా తిండి తినరు, రాత్రులు నిద్రపోరు, ఇంకా ప్రపంచం అంతా తల్లకిందులైపోయిందా అన్నట్టు ఆలోచించేస్తారు. మానసికంగా చాలా దిగులు పడిపోతారు. సో ఇటువంటి వారికి మీరేమన్నా చిన్న రెమెడీస్ చెప్తారా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, చాలా మందికి సమస్య కంటే కూడా సమస్య గురించి ఆలోచించడం వల్లే చాలా డిస్టర్బ్ అవుతారు. ఎక్కువ ఊహించుకోవడం వల్ల అలా ఎక్కువ ఊహించేసుకుని ఆలోచిస్తూనే ఉంటారు. మరి అంటారు ఏమంటే మరి ఆలోచించకపోతే ఎలా, సమస్య తీరాలి కదా. అవునండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య అయినా తీరడానికి 5 నిమిషాల టైం పడుతుంది. 5 మినిట్సే మీకు దానికి పరిష్కారం దొరుకుతుంది. 5 మినిట్సే దాని పరిష్కారం దొరికేది. కాకపోతే కొన్నిటిని మీరు ఇది ఇలాగే ఉంటుందని అర్థం చేసుకోవడం వల్ల ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళడానికి చిన్నప్పుడు ఏడుస్తుంటారు చూడండి పిల్లలు, తీసుకెళ్ళడానికి అసలు విపరీతంగా ఏడుస్తూనే ఉంటారు. ఆ తల్లి కనుక ఆ కంప్లీట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే వీళ్ళు ఎంతకాలం ఏడుస్తారు? ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు స్టార్టింగ్ డేస్ ఏడుస్తారు. ఏడ్చేటప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఒక పనిగా టకటక తీసుకెళ్ళిపోతుంది. ఏడుస్తున్నా తీసుకెళ్ళి పడేస్తుంది, వచ్చేస్తుంది. అలా కాకుండా అమ్మ వీడు ఏంది ఏడుస్తున్నాడు అంటే, వీళ్ళు ఏదైనా లోపం ఉందా, వీడు ఇట్టగి ఏడుస్తాడా, లేకపోతే వీడు ఇంకా జీవితంలో అసలు చదవడా అనే దాన్ని మైండ్ లో పెట్టుకున్నారంటే అది కుదరదు. ఇట్లాంటివి ఈ పిల్లడి ఏడుపు దగ్గర కాదు, చిన్న చిన్నవి. అంటే ఉదాహరణకి ఎవరో చుట్టాల్లో ఏదో అన్నారట అనేది మన చెవులో అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లా అనుకుంటారా, సరే వీడు మనకు తెలిసిన వాళ్ళతో అన్నారు, ఇంకెంతమందితో అన్నారు, ఎంతమంది ఇంకెన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఆ రోజు నన్ను కలిసినటువంటి ఆవిడ నా ముఖంలో ఒక రకంగా చూసింది, ఈ విషయం తెలిసే చూసిందా, అసలు ఆవిడ ఎందుకు నమ్ముతుంది, వీడు చెప్పినందుకు మాత్రం ఆవిడ నమ్మాలా అని రకరకాలుగా తిరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు నిజంగా ఆ పని చేశారా, చేస్తే సరే అనుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, చెయ్యలేదు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా ఎప్పుడు కూడా, అంటే లైఫ్ లో చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే, రిలేషన్స్ లో ఎవరో ఎవరికి ఏదో చెప్తాడు, దాన్ని నిజమనుకుని నమ్మేస్తున్నారేమో అని కంగారు పడిపోవడం, నమ్మట్లేదేమో, అంటే రకరకాలు అవుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో. ఒకటే అనుకోవాలి, ఓకే ఇలాంటివి నేను ఆపగలనా? ఆపలేం కదండి, మన చేతుల్లో లేదు. అసలు మీరు సోషల్ మీడియాస్ లో చూడండి, ఎవరో ఇద్దరు కొట్టుకుంటే జనాలు దాని మీద వీడియోలు చేస్తారు, మాట్లాడుకుంటారు, గుసగుసలాడుకుంటారు, ఏమేమో చేస్తారు. ఎంతకాలం ఉంటుంది అది? ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఇది కొన్ని రోజులు మాత్రమే, కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే పర్సన్ కనుక ఒక పెద్ద హిట్ ఇచ్చాడు అనుకోండి, ఒక హీరోయిన్ అనుకున్నాం కాసేపు, ఒక హీరోయిన్ సంథింగ్ ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది అనేటువంటి విషయం తెలిసింది, దాని మీద ఒక చర్చ జరిగింది, టీవీలో వచ్చేసింది, యూట్యూబ్ లో వచ్చేసింది, పెద్ద ఇది అయిపోయింది. ఎంతకాలం ఉంటుంది? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం. కానీ అదే హీరోయిన్ బిగ్ హిట్ ఇస్తే ఇదంతా పోతుంది, ఇదంతా వెళ్ళిపోతుంది. ఇదే చూస్తారు. మళ్ళీ ఇదే పెద్ద హిట్ ఇస్తున్న వాళ్ళు మళ్ళీ ఏదో పెద్ద ఫ్లాప్ ఇస్తే మళ్ళీ అది మంచి ఇదే చూస్తారు. అంటే ఏమిటి సమస్య? ఎప్పుడు కూడా అది గాసిప్ కానివ్వండి, ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ మనకి అది ఉన్నంతసేపు, ఆ కొంచెం సేపు మాత్రమే, ఇది మారదు అనేటువంటిది ఉండదు. ఒకటే అనుకోవాలి, ఈ సమస్య ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదా? కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి వచ్చింది పోయింది, రాలేదా? అట్లా రాందేం కాదు కదా, వచ్చింది పోయింది. పోనీ ఈ సమస్య నన్ను మహా అంటే ఏం చేస్తుంది? ఈ సమస్య ఏం చేయదు, బట్ ఈ సమస్య వల్ల మహా అంటే ఏం జరుగుతుంది? ఇంతకు మించి ఏం జరగదు. వరస్ట్ ఇంతకు మించి ఏం జరగదు కదా. పోనీ ఆ వర్స్ట్ జరిగేదాన్ని నేను హ్యాండిల్ చేయలేనా? ఇప్పుడు సరే అంత వర్స్ట్ జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు? ఈ క్లారిటీ మీ మైండ్లోకి వచ్చింది అంటే
పెద్ద అనిపించింది. ఇంకోటి ఏంటంటే సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి, ఒక టైం తీసుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించి నేను అర్థం చేసుకొని ఇది ఇంతే అని వదిలేసి గలగాలి. దీని గురించి సమగ్రంగా మీరు ఎప్పుడైతే మైండ్లో ఒక క్లారిటీని పెంచుకుంటారో, ఒక సమస్య వచ్చింది, ఫైనాన్షియల్ సమస్య వచ్చింది అనుకోండి, పిల్లలకి ఏదో ఫీజు కట్టాలి, డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఏమైపోద్దంటే ఇంకో నెల రోజుల్లో స్టార్ట్ అవుతాయి, డబ్బులు చూస్తే రావట్లేదు, ఈ నెల రోజులు తిరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏమిటంటే రాకపోతే నేనేం చేయాలి, సింపుల్. అప్పుడు మీ సమస్య ఫస్ట్ తీరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సరే డబ్బులు లేదు, రాలేదు, అసలు రావు, నేను ప్రయత్నం చేసినా రాలేదు అనుకున్నాను, అప్పుడు ఏం చేయాలి, ఇది కాకపోతే ఇంకో దానిలో జాయిన్ చేస్తా, అయిపోయింది ఫిక్స్. అమ్మో ఇదే రావాలి, వాడికి యోగం లేదేమో పిల్లవాడికి, అందుకే తల్లిదండ్రులకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది, ఫైన్. సరే ఇది కాకపోతే ఇది, సరే వస్తే ఏ సోర్సెస్ ఉన్నాయి నాకు డబ్బులు రావడానికి, నేను బంగారం తాకట్టు పెట్టుకోగలనా, లేకపోతే నా భూమి తాకట్టు పెట్టుకోగలనా, లేకపోతే నాకు తెలిసిన చుట్టాలు ఎవరైనా అడిగితే ఇస్తారా, లేకపోతే లోన్స్ ఏమైనా అప్లై చేయొచ్చు, ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా అప్లై చేయొచ్చు. వేస్ అన్ని వెతుక్కోవాలి. వెతుక్కున్నాము, ట్రై చేస్తున్నాము, ఒక పనిగా పెట్టుకోవాలి. ఏమవుద్దంటే చాలా మంది ఎక్కువ ఆలోచించడం వల్ల ప్యానిక్ అయిపోతారు. మనకుండే సోర్సెస్ అన్ని మర్చిపోతాం మనం ఎప్పుడైతే ఓవర్ గా థింక్ చేసేసి ఇదైపోతామో, నిద్రపోకుండా ఏమైపోతుందని ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పేపర్ మీద రాసుకోవాలి ఎప్పుడు కూడా. సమస్య అనేటువంటిది పేపర్ మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సమస్య తీరిపోద్ది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది సమస్య, దీనికి ఉండేటువంటి కారణాలు ఏంటి అంటే సమస్య రావడానికి గల కారణం ఏంటి, సమస్య తీరడానికి గల కారణం ఏంటి, రెండు ఉంటాయమ్మా. ఒక సమస్య ఊరికనే రాదు. మనం దాన్ని నిజంగా సమస్య అనుకుంటున్నామా, జనరల్ గా లైఫ్ లో జరిగే సంఘటనని మనం సమస్యను భావిస్తున్నామా? అది సమస్య అవ్వదు ఒక్కోసారి. అది నువ్వు ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో వేసుకోవాల్సిన లాంగ్ టర్మ్ ప్రణాళిక నువ్వు వేసుకోలేనందుకు ఆ సమస్యగా మారింది. ఎట్లా ఉంటుందంటే ఇదే ఇక్కడ ఒక 2 లక్షలు 3 లక్షలు కాలేజీలో కట్టాల్సిన డబ్బుని నువ్వు ఇప్పుడు ఎందుకు గుర్తించావు, నువ్వు 4-5 సంవత్సరాల క్రితం ఎందుకు గుర్తించలేదు, అందుకే సమస్యగా మారింది. లాంగ్ టర్మ్ ప్రణాళికను వేయకపోవడం వల్ల సమస్య మారింది. కొన్ని సమస్యలు అట్లా ఉండవు, సడన్ గా ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, యాక్సిడెంట్, హెల్త్ ఇష్యూ, దాని లాంగ్ టర్మ్ ఏదో ఉంటుంది. ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంటే అది నీకు సమస్యగా వచ్చేది కాదు. అంటే నీకు వచ్చే సమస్యలను నువ్వు ముందుగా గుర్తించకుండా వాటికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఎక్కడ నువ్వు వేసుకోలేదు. ఈ జ్ఞానాన్ని ఫస్ట్ నువ్వు పొందాలి. అంటే నేను ప్లానింగ్ వేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను, ఫ్యూచర్ లో నాకు ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది పెట్టుకోవాలి. సరే రైట్, మన చేతుల్లో కొన్ని సమస్యలు ఉండవు, కొన్ని లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది, కొన్ని చేసుకోవడం వల్ల వస్తుంది, సంథింగ్ వస్తుంది. అసలు సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మీకు పెద్ద పెద్దవి ఆకస్మికంగా వచ్చే సంఘటనలు ఎందుకు వస్తాయి అంటే, 8th లార్డ్ కనెక్టివిటీ ఉందనుకోండి జాతకానికి, సడన్ సమస్యలన్నీ వస్తుంటాయి. ఒక యాక్సిడెంట్స్ అవడం అను, హెల్త్ ఇష్యూ వచ్చేది, ఆపరేషన్ అను, పెద్దగా మనకేంట్లో ప్రాబ్లం బాగానే ఉందనుకో ఆపరేషన్ అంటాడు, హాస్పిటల్ వెళ్తే 2 లక్షలు కట్టాలంటే ఇక్కడ చూస్తే డబ్బులు ఉండవు, 50,000 ఉంటాయి చేతిలో, 1,50,000 ఎవరిని అడగాలి, సమస్య ఉంటుంది. నేనేమంటానంటే అసలు మీకు అసలు సమస్య రాకుండా ఉండాలంటే నిత్యము దీపారాధన చేయండి, మార్నింగ్ ఈవినింగ్. భగవంతుని నీవే శరణాగతి అనుకోండి. సమస్య వచ్చినా తీర్చే ఉపాయం కూడా ఇస్తాడు, సమస్య రాదని నేను చెప్పను. ఎందుకంటే సమస్య అని మనం అనుకుంటున్నాం, సైకిల్, లైఫ్ యొక్క సైకిల్ నడుస్తుంది అని నేను అంటా. మీకు కాలు దెబ్బ తగిలిందమ్మా, మీకు దెబ్బ, కానీ డాక్టర్ కదా అతను వైద్యం చేసేటువంటి వ్యక్తికి అదొక ఉపాధి, అంతే కదా, ఒక కాలు దెబ్బ తగిలిందంటే. కానీ మీరు కనుక నిత్యము దీపారాధన చేయడము, నిత్యము దేవతకే ఎవ్రీథింగ్ మీరు చెప్పుకుంటూ ఉంటే సమస్య వచ్చినప్పటికీ అది తీరే మార్గం చాలా సులభం అయిపోతుంది. అది ముఖ్యంగా నేర్చుకోగలగాలి. నిత్య దీపారాధన అనేది కంపల్సరీ, ఉదయం సాయంత్రం. ఎగ్జాక్ట్లీ. మీకుండే నెగటివ్ ఎనర్జీస్ సమస్యలు తెచ్చిపెడతాయి, మీకుండే నెగటివ్ ఎనర్జీస్ దూరం అవుతాయి నిత్య దీపారాధన వల్ల. ఆ టైంలో ఏదైనా మంత్రాలు కూడా చదవచ్చు. మంత్రం అంటే మీకుండే సమస్య బట్టి, మీకుండే దీన్ని బట్టి, లేదా శ్రీమాత్రే నమః, లేదా లలిత చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. రకరకాల సమస్యలకి మీరు చెప్పిన చాలా సింపుల్ పరిహారాలు ఇవి. ముందు ఆలోచన విధానం మారాలి, అసలు సమస్య ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి, అలాగే దాంతో పాటు భగవంతుని ఆరాధన, మన కష్టం కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేసి నిత్య దీపారాధన అనేది అది కష్టం కాదు, అది ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగిందా, నేను కష్టం అనుకుంటున్నానా, లేకపోతే జనరల్ గా జరిగే దాని కూడా నేను కష్టం అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా,
టీచర్ ఏదో టాస్క్ ఇచ్చింది రేపు ఇది నేర్చుకుని రా అని, వాడు నేర్చుకోకపోతే అదే కష్టం. అవును. వాడు నేర్చుకుంటే అది కష్టం కదా, యాక్చువల్ అది కష్టమా చెప్పండి? కాదండి, కష్టం కాదు. వాడు లెర్నింగ్ ప్రాసెస్ లో లెర్నింగ్ ప్రాసెస్ లో ఒకటి నేర్చుకోలేదు, మనం కూడా లెర్నింగ్ ప్రాసెస్ లో అవును గురువు, కరెక్ట్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.